హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ వచ్చి 3 floors బిల్డింగ్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క ఫ్లాట్ అనమాట. 2 BHK ఫ్లాట్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫ్లోర్ కి. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ వచ్చి మొత్తం మనకి పార్కింగ్ ప్లేస్ ఇచ్చారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కార్ పెట్టుకోవచ్చు చక్కగా. ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా మనకి, ఎందుకంటే 3 ఫ్లోర్లే కదా. 3 కార్లు పెట్టుకోగా ఇంకా చాలా ప్లేస్ ఉంటుంది మనకి కదా. అలాగే మనకి లిఫ్ట్ సౌకర్యం ఉంది. అలాగే మన ఇంటి ముందు 25 అడుగుల రోడ్డు అనమాట. ఎలాగో మీరు వస్తారుగా, అప్పుడు చూద్దరు కానీ మొత్తం. ఇప్పుడు మనం ఫస్ట్ పైకి వెళ్ళి మన హౌస్ ఎలా ఉందో చూద్దాం పదండి. మనకి బిల్డింగ్ ముఖద్వారం వచ్చి వెస్ట్ ఫేస్ వస్తుంది. అలాగే సింహద్వారం అయితే మాత్రం ఈస్ట్ ఫేసే ఇచ్చారు మనకు చక్కగా. చూడండి, చక్కగా ఇటువైపు వాష్ ఏరియా ఉంది. వాష్ ఏరియా నుంచి పక్కనే మనకి కిచెన్ లోకి వెళ్ళడం కోసం డోర్ ఇచ్చారు. బాగుంటుంది కదా, మన కిచెన్ నుంచి చక్క వాష్ ఏరియాకి ఇలాగే ఉండాలి డోర్. బాగుంటుంది. ఏమంటారు ఫ్రెండ్స్? వర్క్ ఇంకా జరుగుతుంది, పెయింట్ వర్క్ జరుగుతుంది అనమాట. కరెంట్ కూడా వైర్ కనెక్షన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం కదా, చూడండి మనకి పెద్ద హాలు, పెద్ద డైనింగ్ ఏరియా, బెడ్రూమ్స్ కూడా పెద్ద పెద్దవి వస్తాయి మనకి చక్కగా. కిచెన్ కూడా పెద్దగానే వస్తుంది. ఎందుకంటే మనకి ఈ బిల్డింగ్ వచ్చి 140 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఈ బిల్డింగ్ కొలతలు వచ్చి మనకి 23x55 కొలతలు అనమాట. ఒక్కొక్క ఫ్లాట్ కి టోటల్ స్క్వేర్ ఫీట్ వచ్చి 1188 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అలాగే ప్లింత్ ఏరియా వచ్చి 1070 స్క్వేర్ ఫీట్ వస్తుంది మనకి చక్కగా. మిగతాది కామన్ అండ్ కార్ పార్కింగ్, ఇలాగ మీకు తెలుసు కదా. అలాగే అన్డివిడెంట్ షేర్ వచ్చి మనకి ఒక్కొక్క ఫ్లాట్ వాళ్ళకి 47 గజాలు స్థల రూపేణ రిజిస్ట్రేషన్ చేస్తారు. మనకి 140 గజాలు ఇంటూ 3 డివైడెడ్ బై, అంతే కదా, ఇంకా చిల్లరగా వస్తుంది. అలాగే కాస్ట్ వచ్చి మనకి బిల్డర్ గారు 50 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇంకో మాట ఏంటంటే వితౌట్ కబోర్డ్స్ తోనే ఈ రేట్ అనమాట. కబోర్డ్స్ మనం చేయించుకోవాలి, మనకు నచ్చినట్టుగా చేయించుకుందాం. లేదు వాళ్ళకి అప్ చెప్తే వాళ్ళే చేయించిస్తారు చక్కగా మనకి నచ్చినట్టుగా. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ఫ్లాట్స్ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ ఫ్లాట్స్ వచ్చి మనకి విజయవాడలో సింగనగర్ వెళ్ళటానికి పెద్ద ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఆ ఫ్లైఓవర్ పక్కనే ఇందిరానాయక్ నగర్ అని ఉంటుంది. ఆ ఇందిరానాయక్ నగర్లోనే ఈ ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. ఈ కాలనీలో అందరు గవర్నమెంట్ జాబ్ ఆర్డర్స్ ఉన్నారు చక్కగా. చాలా డీసెంట్గా ఉంటుంది కాలనీ, ప్రశాంతమైన ఏరియా అనమాట ఈ కాలనీ వచ్చి మనకి. ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, అసలు మీరు ఫ్లాట్స్ వదులుకోలేరు. అలా ఉంటుంది అనమాట కాలనీ కానీ హౌస్ కానీ. అందుకనే తప్పకుండా రండి ఫ్రెండ్స్ చూడటానికి. చక్కగా ఫ్లోర్ వైజ్ ఉన్నాయి కాబట్టి ఫ్లాట్స్ ముగ్గురు అన్నదమ్ములు కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, లేకపోతే చుట్టాలు కానీ, అలాగా ఎవరైనా సరే అలాగా కలివిడిగా తీసుకోవచ్చు. బిల్డింగ్ మొత్తం ఒక రేటుకి మాట్లాడుకొని చక్కగా తీసుకోవచ్చు. ఆ విధంగా కూడా కదా, అప్పుడు మనకి తక్కువగా రావచ్చు కదా. ఏమంటారు? బిల్డర్ గారు మొత్తం బిల్డింగ్ పరంగా అయినా ఇచ్చేస్తారు, లేదు ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ అయినా సరే ఇస్తారు విడివిడిగా, మన ఇష్టం. ఇంకా అందుకని మీరు మిస్ చేసుకోవద్దు. వీడియో చూసిన తర్వాత వెంటనే నాకు కాల్ చేయండి, మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్. ఈ ఫ్లాట్స్ గల బిల్డింగ్ వచ్చి మనకి ఫ్లైఓవర్ మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. చాలా వాకబుల్ డిస్టెన్స్. అసలు మీరు చూస్తే అబ్బా ఇంత దగ్గర ఈ బిల్డింగ్ అని అనిపిస్తుంది మీకే, అంత దగ్గర అనమాట. మనకి అన్ని అవసరాలకి అనుగుణంగా మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండే ఏరియా అనమాట. ఈ ఏరియా వచ్చి ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ కానీ, రైల్వే స్టేషన్ కానీ ఓన్లీ 4 kilometers దూరంలోనే ఉంటాయి అనమాట. అలాగే స్కూల్స్, కాలేజెస్ కూడా అన్ని దగ్గరే. అసలు ఒకటాని కాదు ఫ్రెండ్స్, అన్ని దగ్గరగా ఉంటాయి మనకి చక్కగా. అందుకనే ఒక్కసారి రండి మీరు తప్పకుండా. ఏమంటారు? ఓకేనా? అలాగే వీడియో అంతా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫ్లాట్స్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్. వీడియో అంతా చూసిన తర్వాత కింద లైక్ బటన్ ఉంటుంది, థమ్స్అప్ ఆకారంలో ఉంటుంది కదా లైక్ బటన్. ఆ బటన్ మీద ప్రెస్ చేయండి ఒకసారి. ఎందుకంటే సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళందరికీ ఈ వీడియో ప్రమోట్ అయ్యిద్ది అనమాట బాగా. మనం ఆ విధంగా మనం ఒకళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం కదా. మనం తీసుకుంటే ఓకే, లేదు ఇంకెవరికైనా మనం ఇప్పించిన వాళ్ళు అవుతాం కదా. అందుకని లైక్ బటన్ మీద ప్రెస్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.